నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే, అవినాష్ దుబాయ్ ప్రయాణానికి ఆటంకం. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ నిన్న రాత్రి దుబాయ్ వెళ్ళటానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరగా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకొని మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వగా అతని మీద విదేశీ ప్రయాణానికి నిషేధం ఉంది, తిప్పి పంపిండి అని చెప్పగా అక్కడి నుంచి వాళ్ళు దుబాయ్ ప్రయాణానికి అడ్డుకొని రిటర్న్ పంపించడం జరిగింది. దీని పూర్తి వివరాలు కానీ తెలుసుకున్నట్లయితే, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ దాదాపు 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరడం జరిగింది. దేవినేని నెహ్రూ బ్రతికున్నగానే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి దేవినేని అవినాష్ యొక్క బాగోగులు మంచి చెడులు తెలుగుదేశం పార్టీకి అప్పగించిపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవినేని నెహ్రూ, చంద్రబాబు నాయుడు అందరూ కూడా సమకాలీనులు కాబట్టి ఆ గౌరవంతో దేవినేని అవినాష్కి రాష్ట్ర స్థాయి పార్టీ పదవి ఇవ్వడం జరిగింది. అంటే దేవినేని అవినాష్ రాష్ట్ర స్థాయి నాయకుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర స్థాయిలో ఒక ఫాలోయింగ్ని సంపాదించుకొని రాష్ట్ర స్థాయిగా లీడర్గా ఉన్నటువంటి దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఇవ్వలేదనే నెపంతో వైసీపీ పార్టీలో చేరటం జరిగింది. అంటే వైసీపీ పార్టీలో చేరిన తర్వాత అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి విజయవాడలో, కృష్ణా జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాలకి దేవినేని అవినాష్ని ఉసిగొల్పటం, అనేక కార్యక్రమాలు అతని చేత చేపించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2021 దాదాపు 2021 అక్టోబర్ నెలలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. పార్టీకి గుండెకాయ లాంటి, దేవస్థానం లాంటి పార్టీ కార్యాలయం మీద తమ అనుచరులను ఉసిగొల్పి అక్కడ ఫర్నిచర్ని విచ్ఛిన్నం చేసి పార్టీలో ఉండే కంప్యూటర్ పరికరాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్న వారి మీద దాడి చేయడం జరిగింది. అంటే దేవినేని అవినాష్తో పాటుగా లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాం వీళ్ళందరూ కలిసి పార్టీ ఆఫీస్ బయటే కార్లలో కూర్చొని ఇక్కడ జరుగుతున్న దాడిని చూస్తూ వాళ్ళ అనుచరులను ఉసుగొల్పి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే దేవినేని అవినాష్కి వైసీపీ పార్టీని విమర్శించిన వాళ్ళ మీద, వైసీపీ నాయకుల మీద విమర్శించిన వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళ మీద దాడి చేయడానికి అనే ఒక బాధ్యతని దేవినేని అవినాష్కి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా నాకు దాడి చేసే బాధ్యత అప్పచెప్పినారని దేవినేని అవినాష్ అనేక మంది స్నేహితులతో, దగ్గర వాళ్ళతో అనడం జరిగింది. ఈ విధంగా ఒక దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేయడమే కాకుండా అంతకుముందు పట్టాభిరామిరెడ్డి ఇంటి మీద, అనేక మంది తెలుగుదేశం నాయకుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడే వెంటనే కేసు పెట్టడం జరిగింది. అప్పుడు జరిగిన పరిశీలనలోనే వీళ్ళందరూ కూడా అక్కడే పార్టీ ఆఫీసెస్ దగ్గరలోనే ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించినట్టు తెలుస్తున్నది. డీజీపీ ఆఫీసుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం చాలా దారుణమైన కార్యక్రమం, చాలా గర్హించదగింది. ఇప్పుడైతే ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ కేసును తిరగదోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళందరినీ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు పోవడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ అనేది తిరస్కరించింది. కానీ కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేయవద్దని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే మొట్టమొదటిగా
మొదటి వారం దాకా అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. తర్వాత ఆగస్టు 21 దాకా, ఇప్పుడు సెప్టెంబర్ 9 దాకా అరెస్ట్ చేయొద్దు అని, సెప్టెంబర్ 9వ తేదీ పూర్తి స్థాయిలో దీన్ని విచారిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నం చేసుకున్నారు. దాన్ని అధికారులు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడికి పోలేరు అవినాష్ గారు తప్పించుకొని. మీరు చేసిన కార్యక్రమానికి, మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఎదురు ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం, నాయకుల మీద దాడి చేయటం కాదు, ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు ఏం అవసరమైతే అవి వాళ్ళకి సేవ చేస్తూ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పు చేసినట్లయితే దాన్ని సరిదిద్దుతూ, మీరు ప్రతిపక్ష పార్టీని కాదనుకుని అధికార పార్టీలోకి వెళ్ళారు, కానీ అధికార పార్టీలో ఉండి మీరు ప్రజలకు సేవ చేయకుండా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారు. అదేవిధంగా మీ తూర్పు నియోజకవర్గంలో ఒక డివిజన్ యొక్క కార్పొరేటర్ అయినటువంటి చెన్నుపాటి గాంధీ మీద కూడా దాడి చేసి అతనికి ఒక కన్ను పోయే విధంగా దాడి చేయడం జరిగింది. అది కూడా, దాని మీద కూడా కేసు నడుస్తున్నది. కానీ ఆ కేసులో దేవినేని అవినాష్ యొక్క ప్రధాన అనుచరులు